జై భవానీ మాత. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. 3 నెంబర్స్ ని కూడా జాస పెట్టి చూడండి. ఎవరి కోసమైతే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు, వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మీకోసం వారి మనసులో ఎటువంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. ఈ టాపిక్ అయితే మీ అందరికీ కూడా చాలా ఇష్టమైన టాపిక్. ఈ రీడింగ్ వల్ల మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. మీకు రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని ఫాలో అవ్వండి, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. మీరు ఏ వ్యక్తి గురించి అయితే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు. ఇక్కడ మీ ఎదురుగా అయితే 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. మీరు కావాలి అనుకుంటే 3 వ్యక్తుల కోసము ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క వ్యక్తిని ఉంచి మీరు ఈ రీడింగ్ ని చూడవచ్చు. లేదంటే ఎవరో ఒక పర్సన్ కోసం మీరు ఈ రీడింగ్ ని అయితే చూడవచ్చు. విశ్వాసంతో చూసినట్లయితే మీకు తప్పకుండా రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది, లేదా మీరు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇప్పటికే ఏదో ఒక నెంబర్ ని చూస్ చేసుకుని ఉంటారు కదా. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనము తెలుసుకుందాము. కానీ మీరు నెంబర్ని చూస్ చేసుకునే ముందు ఒక్కసారి మీరు ఎవరి కోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఒక్కసారి ఊహించుకుంటూ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ 1-2 నిమిషాలు మౌనాన్ని పాటించిన తర్వాత మీరు నెంబర్ని చూస్ చేసుకున్నట్లయితే మీకు రీడింగ్ అనేది కనెక్ట్ అవుతుంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. మీ గురించి చాలా మంచిగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వారు చాలా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ వాతావరణం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అని, మీరు ఒక స్వచ్ఛమైన వ్యక్తులు అని, మీ మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని, మీరు ఏది కూడా మనసులో దాచుకోరు అని, ఏమైనా కూడా జనాలతో ఏ విషయాలైనా కూడా జనాలతో షేర్ చేసుకుంటూ ఉంటారు అని, మీరు ఎటువంటి వ్యక్తులు అంటే జీవితంలో ప్రతిదానికి విలువనిస్తారు, ఒక మహత్యాన్ని ఇస్తారు. మీకు అనిపిస్తుంది వీళ్ళు మంచి వ్యక్తులు అని మీ మనసు చెప్తుంది. అటువంటి వారికే మీరు విలువలను ఇస్తూ ఉంటారు. మీకు అటువంటి వ్యక్తులే లభిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనము ఇటువంటి వారితో కూడా రిలేషన్తో ఉంటాము. వారు మనకి మంచిగా అనిపించరు, తెలుసు వారు అంత మంచివారు కాదు అని, అయినప్పటికీ కూడా ఆ రిలేషన్ని వదులుకోలేకుండా ఉంటాము. కానీ మీరు మాత్రము అటువంటి వారు కాదు. మీరు ఎప్పుడూ కూడా అటువంటి రిలేషన్స్ లో ఉండరు. మీ గురించి వారు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, స్వచ్ఛమైన మనసును కలిగిన వారు అని, మంచి మనసున్న వారితో మాత్రమే మీరు రిలేషన్లో ఉంటారు అని మిమ్మల్ని వారు వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీకు బయట సరదాగా తిరగడం అంటే చాలా ఇష్టమని, ఫ్రెండ్స్తో కలిసి టైం స్పెండ్ చేయడం అంటే మీకు చాలా ఇష్టము అని, ప్రతి మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు అని, ప్రతి మూమెంట్ని కూడా ఎంజాయ్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు అని, మీకు పార్టీలంటే చాలా చాలా ఇష్టము, జనాలతో కలిసి టైం స్పెండ్ చేయడం అన్నా కూడా మీకు చాలా ఇష్టము. మీరు ప్రతి పనిని ప్రతి విషయాన్ని కూడా చాలా ఎనర్జెటిక్గా చెయ్యాలి అని అనుకుంటారు. ఇక్కడ మీకు బద్ధకము అనేది అస్సలు లేనే లేదు. మీరు ఎవరికైనా కూడా నిజమైన ప్రేమనే ఇస్తారు. అదే నిజమైన ప్రేమను మీరు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ మీకు కోపం వచ్చింది అంటే చాలా ఎక్కువగా కోపం వచ్చేస్తుంది. చాలా తొందరగా కూడా మీరు కోపాన్ని తెచ్చుకుంటారు. మీరు కోపాన్ని తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని క్షమించమని అడగగానే మీరు ఎక్కువగా కోపాన్ని చూపించరు, తప్పకుండా వారిని క్షమిస్తారు. మీరు ఏ పని చేసినా కూడా అందులో ఉన్నత స్థానాలకి చేరుకుంటారు అని ఆ విధంగా వారు ఆలోచిస్తున్నారు. మీరు ఏ విషయాలని కూడా ఎక్కువగా మనసులో ఉంచుకోరు. మీరు ఎప్పుడూ కూడా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే, జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవడం కోసమే మీ ఆలోచనలను చేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన నిజమైన వ్యక్తులనే మీ లైఫ్లో ఉంచుకోవాలి అని అనుకుంటారు. మిమ్మల్ని వారు చాలా సఫలీకృతమైన వ్యక్తులుగా వారు అనుకుంటూ ఉన్నారు.
మీరు ఏది కూడా కష్టపడకుండా రావాలి అని కోరుకోరు. ఎప్పుడూ కూడా కర్మపైనే విశ్వాసాన్ని ఉంచుతారు. మనము మంచి కర్మలను చేసినట్లయితే మంచి ఫలితాలు మనకు వస్తాయి. చెడ్డ కర్మలను చేసినట్లే చెడ్డ ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ని కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే 2వ నెంబర్ని కోరుకున్నారో ఆ వ్యక్తి మీకోసం అనుకుంటున్నారు మీరు బద్ధకస్తులుగా ఉంటారు అని. మీరు కొంచెం నిరాశావాదులుగా వారు అనుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని సంజాయించడం కూడా కొంచెం కష్టమే అని వారు అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా నిరాశగా ఉంటారు అని, నెగిటివ్ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని. మీ ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి మీలో ఏదో ఒక లోటైతే కనిపిస్తుంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించే వ్యక్తులు అని, మీరు చాలా ఎక్కువగా ఆలోచనలు చేస్తారు అని, అందువలన మీరు నకారాత్మకంగా తయారవుతున్నారు అని, మీరు మీ పనులను సరైన సమయంలో చెయ్యరు, అందువలనే మీరు చేసే పనులు సఫలీకృతం కావడం లేదు అని, మీరు బద్ధకస్తులు అని, నిరాశావాదులు అని, మీ లోపల బద్ధకము అనేది చాలా ఎక్కువగా ఉంది అని, ఏ పని ప్రారంభించినా కూడా ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే ముందే నిరాశలో ఉంటారు. మీరు మెల్లిమెల్లిగా నిరాశావాదులైపోతున్నారు. మీ లోపల మీ ఆలోచనలు అన్నీ కూడా నెగిటివ్గా మారిపోతున్నాయి అని, మీ జీవితంలో ప్రతి దానిని కూడా మీ జీవితం గురించి మీరు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉన్నారు అని, మీకు చాలా కన్ఫ్యూషన్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ డెసిషన్ని కూడా తీసుకోలేకపోతూ ఉన్నారు. మీ ఎదురుగా అన్ని సత్యాలే ఉన్నాయి, నిజాలే ఉన్నాయి, అయినా కూడా మీరు సరి అయిన డెసిషన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు. చుట్టుపక్కల వారి యొక్క ప్రభావము అనేది మీ పైన చాలా ఎక్కువగా ఉంటుందని వారు అనుకుంటున్నారు. మీరు చెడు సాంగత్యంలోనికి వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ లైఫ్లో చాలా కలలను కన్నారు, కానీ వాటిని పూర్తి చేసుకోలేకపోతున్నారు. మీ లైఫ్లో మీరు అన్నీ చేయగలరు, జీవితంలో ముందుకు వెళ్ళగలరు. మీరు జనాలకి ఒక ఎగ్జాంపుల్ లాగా కూడా మీరు ఉంటారు. కష్టపడినట్లయితే మనుషులు ఎంత ఎత్తుకైనా కూడా ఎదగగలుగుతారు. కానీ మీరు చెడ్డ సాంగత్యంలోనికి వెళ్ళడం వలన డెసిషన్స్ అనేవి సరిగ్గా తీసుకోలేకపోతూ ఉన్నారు. పని అంటే భయపడుతున్నారు. చాలా ఎక్కువగా జనాల గురించే ఆలోచిస్తూ ఉన్నారు. చాలా నెగిటివ్ గా తయారవుతూ ఉన్నారు. ఈశ్వరుడు మీ భాగ్యంలో అయితే అంతా మంచిగానే రాశారు. మీరు వాటన్నింటినీ కూడా మిస్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీకు ఎవరైనా ఒక తెలివైన వ్యక్తుల యొక్క గైడెన్స్ అనేది మీకు చాలా చాలా అవసరము అని. మిమ్మల్ని గైడ్ చేయాలి, మీ జీవితం గురించి మీకు చెప్పాలి, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు. మీ ఫ్యూచర్ అయితే చాలా చాలా బాగుంది, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ మాత్రమే మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటారు, వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. ఎంత ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నా కూడా మీకు ఎటువంటి లాభాలు కూడా కడగడం లేదు. మీరు మీ అమ్మగారికి చాలా ప్రియమైన వారై ఉండొచ్చు, లేదా మీ పెద్ద సోదరులకి ఎవరైతే ఉన్నారో వారికి మీరు ప్రియమైన వారు అయి ఉండొచ్చు. ఎవరో ఒక పర్సన్తో మీకు అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రతి వ్యక్తికి కూడా వారి లైఫ్లో ఎవరో ఒకరి పైన ప్రేమను చూపిస్తూ ఉంటారు. వారు తల్లిదండ్రులై ఉండొచ్చు, వదినై ఉండొచ్చు, ఎవరైనా కానీ వారి వలన కూడా మీరు ఇబ్బందులు పడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీ భాగ్యము చాలా చాలా బాగుంది అని. ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఈ విషయాలు అన్నీ కూడా అనుకుంటూ ఉన్నారు. వారు ఇవన్నీ కూడా మీకోసమే అనుకుంటూ ఉన్నారు. అవి నిజమా కాదా అన్నది మీకే తెలియాలి. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. ఇప్పుడు 3వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఆ వ్యక్తి మీకోసం చాలా పాజిటివ్ ఎనర్జీస్తో ఉన్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్తో చూస్తూ ఉన్నారు. మీరు లక్షల సమస్యలలో ఉన్నా, లక్షల ఇబ్బందులలో ఉన్నా,
4 వైపుల నుండి కూడా జనాలు మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి అని చూస్తున్నారు, కానీ మీరు మాత్రము మీకోసం చాలా పాజిటివ్గా ఉన్నారు. బయట ఏం జరిగినా కూడా మీ చుట్టూ ఒక సురక్షా కవచము అనేది ఉంది. మీరు చేసిన మంచి కర్మలు, మీరు జనాలతో వ్యవహరించిన మంచి తీరు, ఈశ్వరుడిపై మీకు ఉన్న శ్రద్ధ, మీరు చేసిన మంచి కర్మలు అన్నీ కూడా మీతోనే ఉంటూ మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాయి. మీరు చేసిన మంచి కర్మలే మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాయి. వారు మీ గురించి అనుకుంటూ ఉంటారు, మీరు చాలా చాలా పాజిటివ్ వ్యక్తులు అని, ఎప్పుడూ ఎవరిని మోసం చెయ్యరు అని. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ మీరే అనుభవిస్తూ ఉంటారు. పైకి వేటిని కూడా కనిపించనివ్వరు, కానీ రాబోయే సమయం అయితే మీకు చాలా చాలా బాగుంది. మీరు ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా కృంగిపోరు అని వారు అనుకుంటూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ పరిస్థితులను ఏ విధంగా మార్చుకోవాలి, ఆ కష్ట సమయంలో భవిష్యత్తులో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు చాలా బాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళతారు అని వారు అనుకుంటున్నారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు, మీరు చాలా ఎక్కువగా పని చేస్తూ ఉన్నారు అని. మీరు చదువుకుంటున్నా, బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా, దేనినైనా కూడా మీరు చాలా సీరియస్గానే తీసుకుంటారు. మీరు వాటిలో సఫలీకృతం అవుతారు అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని, మీతో కలిసి వారి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు. మీతో రిలేషన్లో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉంటారు, మీరు చాలా బుద్ధివంతులైన వ్యక్తులు అని. మీరు దేంట్లోనైనా సరే, దేనికైనా సరే కనెక్ట్ అవుతూ ఉంటారు. మీ మనసును ఉపయోగిస్తారు. మీ మైండ్ అయితే చాలా తేజస్సుతో పనిచేస్తూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా చాలా కష్టపడి చెయ్యాలి అని అనుకుంటారు. ఎక్కడా కూడా బద్ధకాన్ని అయితే చూపించరు. ఈ విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. రీడింగ్ కనుక కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.